అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఊరు సమస్యలు, అలాగే 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఇక ముందుగా వార్తలకు వెళ్ళే ముందుగా నేటి మాట చూద్దాం. ఇక నేటి మాట చూసినట్లయితే పచ్చని పొలాలు, సిరుల పంటలతో పొదరిల్లే ప్రతి గ్రామం, ప్రజల హృదయాల్లో వెలిగే ప్రతి జ్యోతి స్వరూపం, ఆరాధనల అగ్నికాంతి వెరజల్లను, అన్నపూర్ణ దానముతో అన్నదాతనై నిలిచెను, అరచేతిలో ఆశీర్వాదం అందించే తండ్రివి, ఆపదలో అడుగడుగున తోడు నిలిచే దేవుడివి, జనుల జాతరలో గంగలా ప్రవహించే సెలయేళ్ళు, ప్రకృతిని పరవశించే వానదారలు, ప్రతి మొక్కకు ప్రాణధాతువు అందించే నీరు, వానకాలం కొత్త నీళ్లతో జలకల సంతరించెను, చెరువులు కుంటలు, అన్నదాతల కళ్ళలో ఆనందం, మట్టి మనిషికి పంచభూతాలకు విడదీయరాని అనుబంధం, ఈ సృష్టిలో రైతన్నే అందరి కడుపులు నింపే దేవుడు, నీలి ఆకాశం, నల్లరేగడి మట్టి, పరవలు తొక్కే నీటి ప్రవాహం, పంట పొలాలలో ప్రాణవాయువు, మన్నులో నుండి అన్నం తీసే రైతన్నలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అని చెప్పి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మంచి మాట అయితే చూస్తాం. మరి నిజంగానే మరి ఈ రైతు లేనిది మరి ఎవ్వరు లేకున్నా మరి నడుస్తుండొచ్చు కావచ్చు, కానీ మరి రైతు లేనిది మాత్రం మరి వాళ్ళు పండించకపోతే మాత్రం మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా ప్రధానంగా ఏం చేయాలి, మనం ఫుడ్ తినాలి, అన్నం తినాలి. సో మనకు 4 మెతుకులు నోట్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రైతులు అనేవాళ్ళు కష్టపడి అక్కడ పని చేసి మరి ఆ ధాన్యం తీస్తేనే మనకు నిజంగా తింటామని అయితే ఖచ్చితంగా భారతదేశానికి వెన్నెముక రైతన్నని అని చెప్పుకోవచ్చు. అయితే మరి బంగారం వ్యాపారం చేసే వాళ్ళు, వివిధ వ్యాపారాలు చేసే వాళ్ళు అయితే మరి అంతస్తులు కట్టి మరి చాలా డెవలప్ అవుతున్నారు. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభాకు అన్నం పెట్టేటువంటి రైతన్న మాత్రం ఎక్కడైతే బురదలో మరి ఏదైతే కష్టపడతాడో అది బురదలోనే జీవితం అయితే కొనసాగుతా ఉంది, కానీ వాళ్ళకైతే డెవలప్మెంట్ అనేది లేదు. మరి రైతే రాజు అని అంటుంటారు, కానీ మరి రైతు రాజు ఎప్పుడైతాడు? ఏ రైతు రాజు అయ్యిండు? ఒకసారి మనం చరిత్ర అయితే తిరిగేసుకోవాలి. మరి రైతు రాజు ఎప్పటికీ అవుతాడో అనేది మరి మనని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు కావచ్చు, పాలకులు కావచ్చు, వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పటికి కూడా మరి యూరియా కోసం అయితే వాళ్ళు లైన్లో క్యూలో నిలబడుతున్న పరిస్థితి. మరి అప్పుడు రాజులు ఎట్లయితారు? రైతులు కనీసం యూరియా ఎరువులు అందించలేని ప్రభుత్వాలు మనకైతే ఉన్నాయి. కనీసం వాళ్ళ పంటలను వాళ్ళని సమృద్ధిగా కూడా పండించుకోలేకపోతున్నాం. పండించుకోలేని మనం కనీసం యూరియా సమృద్ధిగా కూడా ఇవ్వట్లేదు. సో అలాంటప్పుడు మరి రైతే రాజు అనే విషయం అయితే అదైతే కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. ఆర్టికల్ చూద్దాం. అదే ఆర్టికల్ పైన. ఓకే, రైట్. ఇది బీసీ వాదమా, బీసీ జూదమా అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాటకమా, కాంగ్రెస్ అధిష్టానానికి సామాజిక న్యాయం ఒక నేతి బీరకాయ చందముగా కనిపిస్తుంది అంటూ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మరి సకినాల సుధాకర్ పటేల్ గారు. ఇక మరి చూద్దాం ఆర్టికల్. సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఆర్ జపం ఎందుకో కాంగ్రెస్ తెలంగాణ సర్కార్ ఢిల్లీ నగరంలో గతంలో జంతర్ మంతర్ దగ్గర 42% కోసం చేసిన కులగణన ధరణ ఇది బీసీ వాదమా, బీసీ జూదమా అంటే ఇది ఖచ్చితంగా బీసీ జూదమే అవుతుందని ఇందుకు సాక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో నిలబెట్టడమేనని బీసీలు మండిపడుతున్నారు. అనునిత్యం సామాజిక న్యాయం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఇండియా కూటమి పెద్దలు ఇప్పుడు జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఒక బీసీ బిడ్డను ప్రతిపాదించలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీసీల ఆత్మగౌరవ పోరాట ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ సందర్భంలోనైనా కనీసం వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తారని యావత్ వెనుకబడిన తరగతుల సమాజం ఎదురు చూసింది. కానీ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసిండ్రు. ఈ ఎంపిక వెనుకబడిన తరగతుల సమూహాన్ని తీవ్ర నిరాశ గురి చేసింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిపైన మాకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిపైన మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ సామాజిక న్యాయం పాటించలేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని నిలదీస్తుంది తెలంగాణ బీసీ సమాజం. తెలంగాణ నుండి గవర్నర్లుగా బాధ్యతలు నిర్వహించిన బీసీ కులాలకు చెందిన వారు అనేక మంది ఉన్నారు. వారిలో ఎవరికైనా అవకాశం కల్పించవలసి ఉండేది. గతంలో ముఖ్యమంత్రి బండారు దత్తాత్రేయ గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కానీ వాస్తవం మరోలా ఉంది. ఒకవేళ ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ న్యాయ కోవిధులను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన జస్టిస్ బంగాల ఈశ్వరయ్య గౌడ్ అన్ని రకాలుగా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి అర్హతలు కలిగి ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. అంతేకాకుండా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్గా కూడా పనిచేశారు. జస్టిస్ బంగాల ఈశ్వరయ్య గౌడ్ తన జీవితకాలంలో అత్యంత నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేశారు. అన్ని రకాలుగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ వంగాల ఈశ్వరయ్య గౌడ్కు మరి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి సామాజిక న్యాయం ఒక నేతి బీరకాయ చందంగా కనిపిస్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం మాటలలో మాత్రమే సామాజిక న్యాయం చేస్తామని, వెనుకబడిన తరగతులకు వారి జనాభా దామాషా ప్రకారం పదవులు కేటాయిస్తామని, మరి
ఆర్థిక వనరులను కూడా వారి అభివృద్ధికి ఖర్చు చేస్తామని పదే పదే మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆచరణలో మాత్రం తమదైన ఆధిపత్య పోకడను ప్రదర్శిస్తుంది. ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆ అంశంపైన చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. గతంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కనీసం 2 సీట్లు బీసీలకు కేటాయిస్తామని డిక్లరేషన్లు చేసింది. ఆచరణలో మాత్రం ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వివిధ కార్పొరేషన్లకు 60కి పైగా చైర్మన్లను నియమించింది. అందులో 90% ఆధిపత్య కులాలకు, అందులోనూ అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించింది. బీసీ కులాలకు సంబంధించిన 9 కార్పొరేషన్లతో పాటు మరో 3కి మాత్రమే కార్పొరేషన్ పదవులు ఇచ్చింది. జాతీయ అత్యున్నత పదవులలో ఒకటైన రాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ బంగాల ఈశ్వరయ్య గౌడ్ను ప్రతిపాదిస్తే తెలంగాణలో అత్యంత చైతన్యవంతమైన బీసీ కులాల్లో ఒకటైన అత్యధిక ఓటు బ్యాంక్ కలిగిన కులాల్లో ఒకటి గౌడ సామాజిక వర్గానికి మొట్టమొదటిగా ఉపరాష్ట్రపతి గౌరవం దక్కేది. కానీ కాంగ్రెస్ పార్టీ తన జన్యుపరమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మీదికి మాత్రం సామాజిక న్యాయ సూత్రాలను వల్లేస్తుందని బలంగా విశ్వసిస్తున్నామని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హమాట. అలాగే కాంగ్రెస్ అధిష్టానానికి సామాజిక న్యాయం ఒక నేతి బీరకాయ చందంగా కనిపిస్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం మాటలలో మాత్రమే సామాజిక న్యాయం చేస్తామని వెనుకబడిన తరగతులు వారి జనాభా దామాష ప్రకారం పదవులు కేటాయిస్తామని, ఆర్థిక వనరులను కూడా వారి అభివృద్ధికి ఖర్చు ఇస్తామని పదే పదే మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆచరణలో మాత్రం తమదైన ఆధిపత్య పోకను ప్రదర్శిస్తుందని, బీసీ క్యాడర్ దుమ్మెత్తిపోస్తుంది అంటూ మరి మొత్తం మీదనైతే మరి బీసీ రిజర్వేషన్లపైన మరి అలాగే బీసీ కాంగ్రెస్ నాటకమా లేదంటే కాంగ్రెస్ జూటకమా అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. మరి ఒక అంశాన్ని అయితే చేర్చడం జరిగింది. దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ పార్టీలేనట. కాంట్రాక్టులకు కమిషన్లకు, దందాలకు, మోసాలకు, బెదిరింపులకు జంపు జలనీల కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలని ప్రజలు ఆరోపిస్తున్నారని, మరి తెలంగాణ రాజధానిలో వరదలు అరికట్టాలంటే అక్కడి ఓటర్స్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను రాబోయే ఎమ్మెల్యే బై ఎలక్షన్స్లో చిత్తుగా ఓడించి కసి తీర్చుకోవాలి. వెంటనే వరదలు అరికట్టాలన్నా, మంచి పరిపాలన అభివృద్ధి జరగాలంటే బై ఎలక్షన్స్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని బీసీలు కంకణం కట్టుకోవాలి. అదే సమయం ఇదే అని చెప్పక తప్పదు. మరి ఇల్లు పీకి పందిరి వేసినట్లుగా ఉచితాల కోసం లక్షల కోట్ల డబ్బులు అప్పులు చేసి ప్రజలకు కొప్పులు వేసి చెవిలో పువ్వులు పెట్టే పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ పట్టిన శని, పీడ, దరిద్రం ఈ 3 పార్టీలకు చమరగీతం పాడి పురుడు పోసుకునే బీసీల పార్టీని ఎన్నికల్లో గెలిపించి పుణ్యం కట్టుకోవాలని బీసీ వర్గాలు పిలుపునిస్తున్నాయి. మరి ఇంకా న్యాయం జరగడం లేదు. దేశ జనాభాలో 52% మంది ఓబీసీలు ఉన్నప్పటికీ వారిని ఇంకా పూర్తి న్యాయం జరగలేదని ఓబీసీ జాతీయ సదస్సులో కీలక సూచనలు చేసిన బీదా మస్తాన్ రావు యాదవ్ ఆవేదన చెందారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వెనుకబడిన తరగతుల సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో వెనుకబడిన తరగతులు, సామాజిక న్యాయం, సాధికారత, ప్రగతికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ రాజ్యసభ సభ్యులు బీదర్ మస్తాన్ రావు యాదవ్ పాల్గొని సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలో వెంటనే ఓబీసీ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో ఓబీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీ సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్లో కనీసం 1,00,00,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బీదా మస్తాన్ రావు యాదవ్ ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న పార్లమెంటు సభ్యులతో జాతీయ స్థాయిలో వెనుకబడిన తరగతుల కోసం పోరాడుతున్న నాయకుల చేత సన్మానించబడ్డారు. ఈ సదస్సులో తీసుకున్న నిర్మాణాలను త్వరలోనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక నా నివేదిక కాంగ్రెస్ పార్టీకి రుచించలేదు. వీపీ సింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి జనతాదళ్ పార్టీలో చేరి ప్రధానమంత్రి అయ్యాక కూడా మా వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినలేదు. ఆయన ప్రధానమంత్రి అవగానే నేను అప్పటి వరకు వెలుగు చూడని మండల్ కమిషన్ సిఫార్సుల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లడం, ఆయన అనుకూల దృక్పథంతో స్పందించి వాటిని అమలు చేయడానికి నడుం బిగించడం జరిగింది. ఆ దిశగా మండల్ కమిషన్ నివేదిక అమలుకు అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసేలా ఒక కమిటీని ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా ఆయన రాజ్యసభ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నన్ను ఒక కోరిక కోరారు. శివశంకర్ జీఈ మండల్ కమిషన్ నివేదిక చారిత్రాత్మక ప్రాధాన్యత, స్ఫూర్తి, విలువ మాకు బాగా తెలుసు. అందుకే ఈ కమిటీ తయారు చేసిన ఈ ముసాయిదాన్ని మీరు ఒకసారి అధ్యయనం చేసి అవసరమైతే ఎక్కడెక్కడ సరిచేయాలో అది కూడా చేసి ప్రభుత్వానికి సహకరించండి. ఈ విషయంలో మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము. ఏ ఉపేక్షిత బలహీన వర్గాల సంక్షేమం కోసం నేను కొన్ని సంవత్సరాలుగా తపిస్తున్నానో, ఆరాటపడుతున్నానో ఆ దిశగా ఇప్పటికీ మండల్ కమిషన్ నివేదిక అమలు కాబోతుంది అన్న ఆనందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. వీపీ సింగ్ ఔన్నత్యానికి నేను అభినందించకుండా ఉండగలను. నిజానికి ఈ ప్రక్రియలో నా పాత్ర ఉండడం కాంగ్రెస్ పార్టీకి రుచించలేదు. ఇది జరిగాక 3 మాసాల పాటు రాజీవ్ గాంధీ నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అంటే మండల్ కమిషన్ నివేదిక విషయంలో నేను ప్రభుత్వానికి సహకరించడం ఆయనకు ఎంతో ఆగ్రహం తెప్పించిందో తెలుస్తుంది. కానీ నాకు సంతృప్తి ఆ నివేదిక అమలు. నా ప్రోత్సాహంతోనే వీపీ సింగ్ దాన్ని అమలు చేశారు. దాని ముసాయిదా రచయితను నేనే. ఆ నివేదిక యథాతథంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాన్ని పార్లమెంటు అలాగే ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు నా దగ్గరికి వచ్చి స్వయంగా నన్ను అభినందించారు, సత్కరించారు. హర్షరేఖంతో వాళ్ళు నన్ను ఆలింగనం చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. నా ముసాయిదా ప్రశ్నించడానికి వీలు లేని రీతిలో ఉందని, అందువల్ల తమ పని సులువైపోయిందని వాళ్ళు చెప్పారు. అదొక్కటే ముగింపు. భారత సామాజిక న్యాయ శిఖరం బీసీ రిజర్వేషన్ ప్రదాత మాజీ కేంద్ర మంత్రి గవర్నర్ జస్టిస్ పుంజాల శివశంకర్ ఆత్మకథ మొదటి భాగం నుండి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బీసీ వర్గాల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ పోకడలు అద్దం పడుతున్నాయని చెప్పక తప్పదు అని చెప్పేసి మనకు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సకినాల సుధాకర్ పటేల్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఏదైతే ఉపరాష్ట్రపతి సంబంధించి మరి ఏదైతే కాంగ్రెస్ కూటమి నుంచి అయితే మరి సుదర్శన్ రెడ్డి గారిని అయితే ప్రతిపాదించడం జరిగింది. మరి ఇందులోనే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందనే విషయం. మరి సుదర్శన్ రెడ్డి గారి పట్ల మాకు ఎలాంటి వ్యతిరేకత లేకపోయినప్పటికీ కూడా మరి మీకు ఉపరాష్ట్రపతిగా పనిచేయడానికి ఒక బీసీ బిడ్డ దొరకలేదా అని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఇంకా మనము వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి వార్తలు చూద్దాం. పంటకు బీమా ఉంటేనే రైతులకు ధీమా, పరామర్శలు కాదు రైతులకు భరోసా కల్పించాలి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. మరి రైతులు సాగు చేసే పంటలకు బీమా ఉంటేనే రైతులు ధీమాగా వ్యవసాయం చేసే అవకాశం ఉంటుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. విపత్కర సమయాల్లో పాలకుల పరామర్శ కాకుండా మానవతా దృక్పథంతో రైతులకు భరోసా కల్పించాలని ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గత 3-4 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను విస్తృతంగా పరిశీలించిన ఆయన అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు 10,000 ఇస్తే ఎలాంటి లాభం లేదని, మిగతా విత్తనాలను సబ్సిడీలు అందించాలని సూచించారు. అదేవిధంగా కోతకు గురైన భూములను చదును చేసుకునేందుకు NREGS-ను అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా ఉండేదని, రైతులకు సైతం ఇబ్బందులు లేవని అన్నారు. మరి నిజమే కదా, ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు పంటలు పండినప్పుడల్లా ఖచ్చితంగా ఇలాంటి వర్షాలు వరదలు అయితే ఖచ్చితంగా కామన్గా వస్తూ ఉంటాయి. మరి ఆ వరదలకు ఒకవేళ పంట మునిగిపోయినట్టయితే మరి రైతన్నులకు ధీమాగా ఒక బీమా ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి ఎంత నష్టపోయినా కూడా ఖచ్చితంగా ఆ యొక్క భారం అనేది రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా పడదు, అలాగే రైతుల పైన కూడా పడదు. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమా పథకం అయితే యోజన ఉందో మరి ఫసల్ యోజన పథకం అయితే మరి అమలు చేసినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క రైతులకైతే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకైతే లాభం చేకూరుస్తుండే. వాళ్ళకు 10 అంటే పంట నష్టపోయినప్పుడల్లా 2,000, 5,000, 10,000, 20,000 ఇవి కాదు, వాళ్ళకు ఒక బీమా పథకం అమలు చేస్తే మరి నిజంగా ధీమాగా వాళ్ళు పంటలను అయితే పండించుకుంటారని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక నీట మునిగిన పంటలు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల నది ప్రవాహక ప్రాంత గ్రామాల రైతులకు వరద కష్టాలు అయితే వచ్చిపడ్డాయి. వేలాల పౌనూరు శివారం గ్రామాల వరి, పత్తి పంటలు ముంపు బారిన పడడంతో సంబంధిత రైతులైతే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారంట. మరి గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే మరి పంటలు కావచ్చు, మరి ఇతరత్ర పత్తి చేనులు కావచ్చు, ఇవన్నీ మొత్తం మునిగిపోయినాయంట. మరి వాళ్ళకైతే ఖచ్చితంగా మరి నష్టపరిహారం అయితే ఖచ్చితంగా అందించాలి ప్రభుత్వం తరపు నుంచి. ఇక పారిశుద్ధ్యం బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులదే, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ అయితే అంటా ఉన్నారు. మరి జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్న పరిస్థితుల్లో గ్రామాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు అయితే సూచించారంట. మరి దానికి సంబంధించిన వార్త ఇది. ఇంకా రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు చెప్తా ఉన్నారు. ఇక నిర్మల్ జిల్లా సోన్లోని DCMS రైతు సేవా కేంద్రం ఎరువులు అలాగే విత్తనాల షాప్ను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి శర్మలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కోత లేదని, యూరియా, DPA వంటి ఎరువులు సరిపడా స్టాక్లో ఉన్నాయని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచనల ప్రకారం ఎరువులను వినియోగించుకోవాలని సూచించారట. మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ గారు కూడా తనిఖీ చేసి మరి ఎరువులు అయితే సమృద్ధిగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ మరి చాలామంది ఇట్లనే, అంటే వీళ్ళనే కాదు, సో ప్రతి గ్రామాల్లో ప్రతి జిల్లాల్లో కూడా మరి ప్రతిరోజు మేము సమృద్ధిగా ఉన్నాయని చెప్తున్నటువంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. అయినా కూడా మరి రైతులకైతే యూరియా అయితే సమృద్ధిగా అందట్లేదు. 1 బస్తా 2 బస్తాలు ఇచ్చి సరిపెట్టుకోమంటున్నారట. మరి చూద్దాం ఇక్కడ కూడా మరి రైతులకు నిజంగానే సమృద్ధిగా ఉన్నాయా లేదా మరి కొన్ని రోజుల్లో తెలియదు. ఇక రోడ్లు, వంతెనలను నిర్మించాలి, వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి CPM నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి జిల్లా వ్యాప్తంగా రోడ్లు, వంతెనలు సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని CPM జిల్లా నేతలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకి అయితే వినతి పత్రం అయితే అందజేశారంట. మరి వర్షాకాలంలో వాగులు, వంకలు ఉప్పొంగిపోవడం వల్ల గ్రామాల మధ్య రాకపోకలు అయితే నిలిచిపోతున్నాయంట. మరి ఎక్కడైతే బ్రిడ్జిల మీదకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయో మరి అక్కడి నుంచి అయితే మరి బ్రిడ్జిలు నిర్మించాలి, ఎవరైతే పంట పొలాలు నష్టపోతారో వారి రైతులకైతే పరిహారం చెల్లించాలని చెప్పేసి మరి CPM సంబంధించిన నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న వార్త అది. ఇక జీవో 49 రద్దు చేయాలి, మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసరి ఆంజనేయులు గౌడ్, మరి సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దీక్షకు మద్దతు అయితే తెలిపారంట. మరి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నిరవధిక సత్యాగ్రహ దీక్ష చేపట్టిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుకి అయితే మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసరి ఆంజనేయులు గౌడ్ అయితే మద్దతు తెలిపారంట. మరి జీవో 49 అయితే రద్దు చేయాలని చెప్పేసి మరి దానికి సంబంధించిన దీక్షలో మరి మద్దతు తెలిపారంట.
ఇక నిజాం షుగర్స్ పునరుద్ధరణపై పాలకుల నిర్లక్ష్యమట సిపిఎం నాయకుల విమర్శ. ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సిపిఎం నాయకులు ఆరోపించారు. ప్రభుత్వాలు వెంటనే నిధులు కేటాయించి ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బుధవారం బోధనలో జరిగిన సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో రెండు ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. మరి బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడడానికి ఇదే ప్రధాన కారణమని అన్నారు. గతంలో ఈ జిల్లా నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మెట్పల్లి నుండి బోధన్ వరకు పాదయాత్ర చేసి ఫ్యాక్టరీని తెరిపించడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా ఫ్యాక్టరీని నడిపిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ గెలిచిన తర్వాత ఆ హామీని పూర్తిగా విస్మరించారని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని రమేష్ బాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నిర్వహిస్తుందని ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా కేవలం ఉపసంఘం వేసి చేతులు దులుపుకుందని ఆయన మండిపడ్డారు. మరి ఫ్యాక్టరీ నిర్వహణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా, రైతులను సంప్రదించకుండా, చెరుకు సాగును ప్రోత్సహించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. కార్మికులకు వేతనాలు సంవత్సరాల తరబడి చెల్లించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారట. మరి ఏదైతే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని గత ప్రభుత్వాలు కూడా మరి నిర్లక్ష్యం చేసినాయి. మరి ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే తీసుకొని ప్రభుత్వమే నడిపిస్తుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే మరి దాదాపు 18 నెలలు గడిచినా కూడా ఆ యొక్క ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీని కనీసం దానిపైన కూడా ఎలాంటి స్పందన లేదు అంటూ మరి ఆ యొక్క కార్మికులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ఈ యొక్క నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా మరి ప్రభుత్వం దీనిపైన స్పందించి ఆ యొక్క దాని ఏదైతే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని మరి మూతపడేటువంటి షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెప్పించి మరి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే దగ్గరుండి ఆ పర్యవేక్షణ చేపట్టాలని అయితే కోరుకుందాం. ఎస్, ఇక 25న కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో భారీ చేరికలంట. మరి తెలంగాణ భవన్లో ఈ నెల 25న జరగనున్న కార్యక్రమంలో నిజామాబాద్ చెందిన పలువురు బీజేపీ కాంగ్రెస్ నాయకులు అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీజేపీలోకి అయితే చేరుతున్నారని దీనికి సంబంధించిన వార్త. ఇక రాజీవ్ గాంధీకి ఘన నివాళి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ భవన్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి అయితే పూలమాల వేసి ఘన నివాళి అయితే అర్పించారంట. ఇక అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ఆటోలు, ఒక వ్యాన్ను పట్టివేత. మరి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎడపల్లి ఎస్ఐ రమ హెచ్చరిక చేస్తున్నారట. మరి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుకదారులపై ఎడపల్లి పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంద్రమ గృహాల కోసం అంటూ ఎటువంటి పర్మిషన్లు లేకుండా తరలించడం జరుగుతుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందాకు ఎట్టకేలకు ఎడపల్లి ఎస్ఐ రమ ఉక్కుపాదం మోపి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 7 ఆటోలు, ఒక వ్యాన్ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. సారూరులో జరుగుతున్న ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడంతో ఎస్ఐని ప్రజలు అభినందించారట. మరి నిజంగా మనం కూడా అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే మరి ఇద్దరమ్మ ఇళ్ళ పేరు చెప్పుకొని మరి ఇసుక రవాణాను అయితే యథేచ్ఛగా చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా మరి ఇందిరమ్మ ఇళ్ళ పేరు చెప్పుకొని చాలా అక్రమ ఇసుక అయితే రవాణా చేస్తున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎస్ఐ గారు అయితే మరి ఒక 7 ఆటోలను అలాగే మరి ఒక వ్యాన్ అయితే పట్టుకోవడం జరిగిందట. ఇక ఉపాధ్యాయునిపై ఫోక్సో కేసు నమోదు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని తడకోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న గణపతిపై ఫోక్సో కేసు నమోదైనట్లు ఎంఈఓ నాగేశ్వరరావు తెలిపారు. ఉపాధ్యాయుడు గణపతి తరగతి గదిలోనే పలువురు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని తల్లిదండ్రులు కామారెడ్డి కలెక్టర్ ఆషింగ్ సాంగ్వాన్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యాధికారి నాగేశ్వరరావు, చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ అధికారి స్రవంతి ఘటనపై విచారణ చేసి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు నిజమేనని తేలడంతో ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడంపై విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితుడికి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేసినట్ట. మరి వీళ్ళని ఏమనాలి? వీరు టీచర్సా లేకపోతే ఇంత దుర్మార్గంగా ఎట్లా ప్రవర్తిస్తారో నాకు అర్థం కాదు. అసలు విద్యాబుద్ధులు చెప్పాల్సిన వాళ్ళు స్టూడెంట్స్ పైన లైంగిక వేధింపులు చేస్తున్నారంట. వీళ్ళని మరి ఉద్యోగాలలో ఉండనియాలా మరి లేకపోతే వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలనో ఒకసారి అయితే మరి ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా వీటిపైన అయితే చర్య తీసుకోవాలి. మరి సిగ్గుండాలి కదా మరి ఇట్లాంటివి చేయాలని కూడా. ఇలాంటి ఎన్నో జరిగినాయి, అయినా కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి జరిగితే మళ్ళీ బొక్కలో పోతే మీ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. మీ పైన ఆధారపడినటువంటి దీనికి అయితే ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకోకపోవడమే కారణం దీనికైతే. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎన్నో జరుగుతున్నప్పటికీ కూడా మరి ఒకవేళ ఖచ్చితంగా కఠినంగా శిక్షలు ఉంటే కనుక అరే మరి పలానోనికి శిక్ష పడింది నేను అట్లా చేస్తే మరి నాకు కూడా అదే పరిస్థితి వస్తుంది కానీ ఆలోచిస్తారు కదా. ఆ శిక్ష మీ వరకే కాదు, ఇప్పుడు మీ పైన ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆగమైనట్టే కదా. ఇలాంటి విధవల్ని అసలు ఉద్యోగం నుంచి తీసేయాలి. వీళ్ళ మీద ఇంకా మొత్తం రాళ్ళతో కొట్టి చంపేసాలి ఇలాంటి విధవలను.
ఇక పూర్తి స్థాయిలో నిండని కామారెడ్డి చెరువులు 40 ఏళ్లలో 5 సార్లు మాత్రమే నిండిన జంగంపల్లి పెద్ద చెరువు. ఆ నియోజకవర్గంలో పెద్ద చెరువులు జలాశయాలు ఇంకా పూర్తి స్థాయిలో నిండకపోవడంతో రైతన్న మరిన్ని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కామారెడ్డి సెగ్మెంట్లో బోరుబావుల కిందనే వరి నాట్లు పడ్డాయి. మరి దీనికి సంబంధించిన కూడా వార్త పూర్తి స్థాయిలో నిండని కామారెడ్డి చెరువులంట. ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మాకు న్యాయం చేయాలి, ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకున్నారు, చర్యలు తీసుకోవాలని ఐటీఐ కాలనీ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే పెద్దపల్లి పట్టణం శాంతినగర్లో తాము కొనుగోలు చేసిన భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఐటీఐ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ రెడ్డి జిల్లాధికారులను కోరారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శాంతినగర్లో గతంలోనే డబ్బులు చెల్లించి భూముల కొనుగోలు చేసిన వ్యక్తులు వారి స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడితే పట్టణానికి చెందిన రామ్ సింగ్ అతని కుటుంబీకులు అనుచరులు ఆ భూములు మావేనంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ స్వంత స్థలాన్ని ఇతరులకు అద్దెకు ఇస్తే కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకోగా రామ్ సింగ్ అడ్డుకున్నాడని వాపోయారు. ఫ్లాట్ కొన్న వ్యక్తి ఖాళీగా ఉంచితే ఆ భూమి మాదేనని అడ్డుపడుతున్నారని గోడు వెళ్లబూసుకున్నారు. ఖాళీ ఫ్లాట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారి నుండి మాకు రక్షణ కల్పించి కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్లలో మరి నిర్మాణాలకు అడ్డుపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఆయన మరి మొత్తం మీద అయితే ఆయన వెంట జి కృష్ణారెడ్డి ఉన్నారట. మరి ఏదైతే మరి సొంత స్థలాలు ఉన్నాయో వాటిని వేరే వాళ్ళైతే అధికారికంగా అంటే మరి ఏమంటారు దౌర్జన్యంగా లాక్కొని మరి ఫ్లాట్లు ఎవరికైనా కిరాయికి ఇచ్చినా కూడా వాళ్ళని దౌర్జన్యంగా మరి ఆ కిరాయి ఇవ్వకుండా మరి అడ్డుకుంటా ఉన్నారట. ఖచ్చితంగా మా ఫ్లాట్లు మాకు కావాలని చెప్పి వాళ్ళ యొక్క స్థలాలను వాళ్ళకు కావాలని చెప్పి అయితే వాళ్ళు పోరాడుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక రైతులకు మద్దతుగా రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేసినట్ట. మరి రైతులకు ఎరువులు అందించాలనే డిమాండ్. మరి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తాన్పూర్లో యూరియా కొరతపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ రైతులతో కలిసి నిరసన అయితే వ్యక్తం చేసిన వార్త దానికి సంబంధించింది. ఇక భార్య పిల్లల బాగోగులు చూడని ఉద్యోగి సస్పెన్షన్. ఇక భార్య పిల్లల బాగోగుల పట్ల శ్రద్ధ వహించని ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేసినట్ట. మంచి పని చేశారు. ఎమ్మెల్యేకు జిల్లా అధికారుల పరామర్శ. మానకొండూరు శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం విదితమే. అయితే బుధవారం సాయంత్రం మానకొండూరులోని కవ్వంపల్లి సత్యనారాయణ ఇంటికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్, ఆర్డీఓ మహేశ్వర్ ఎమ్మెల్యేని పరామర్శించారట. మరి ఎమ్మెల్యే గారిని పరామర్శించినటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్, మద్యం మత్తులో పోలీసులపై దాడి, హోంగార్డుకు గాయాలు, ఆసుపత్రికి తరలింపట. రోజుకు తాగుబోతుల ఆగడాలు మితిపిరిపోతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం రాత్రి పోలీసు అధికారులపై ఆకతాయిల దాడి దీనికి అద్దం పడుతుంది. వివరాలకు వెళితే కోరుట్ల పట్టణంలోని తాళ్ల చెరువు ప్రాంతంలో మద్యం సేవించి కొందరు యువకులు అల్లరి చేస్తున్నారని స్థానిక ప్రజలు 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. స్పందించిన బ్లూ కోట్ సిబ్బంది కానిస్టేబుల్ గంగాధర్, హోంగార్డు జైర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం సేవిస్తున్న కొంతమంది యువకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న యాసిన్ అనే యువకుడు పోలీసులపై దాడి చేయడంతో హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన హోంగార్డు జైర్ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బుధవారం ఎస్ఐ చిరంజీవి తెలిపారు. పరారులో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఐ పేర్కొన్నారట. మరి ఆల్రెడీ మద్యం సేవించినటువంటి వాళ్ళను మరి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ పైన దాడి ఏమైతే నిజంగా చాలా దారుణమని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి మద్యం తాగి సేవించి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నటువంటి ఆకతాయిలకు ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడాలి. అలాగే మరి వాళ్ళపైన గట్టిగా చర్యలు అయితే తీసుకోవాలి. మరి పరారులో ఉన్నటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళందరికీ మరి హోంగార్డ్ పైన దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు వాళ్ళు. సో డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్ల మీద దాడి చేయడం నిజంగా కఠిన చట్టపరంగా కూడా నేరం కాబట్టి మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక కోనరావుపేట రాజకీయాల్లో కొత్త ఊపు. జెడ్పీటీసీ ఎలక్షన్లో న్యాయరంగం నుంచి పోటీ చేస్తుండట. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది స్థానిక జెడ్పీటీసీ రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విద్యావంతుడిగా న్యాయరంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ వ్యక్తి గతంలో ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉండి న్యాయవాద పరిషత్లో పనిచేయడమే కాకుండా గత ఎన్నికల్లో ఒక ప్రముఖ నాయకుడికి తన వంతు సహకారం అందించిన ఆయనతో రాజకీయాలపై ప్రత్యేకమైన అవగాహన కలిగిన వ్యక్తిగా ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆయన పోటీకి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఆయన గ్రామంలో మండలంలో తన అనుబంధాన్ని పెంచుకుంటూ ప్రజలతో సమీపంగా మెలుగుతున్నారు. న్యాయరంగం నుంచి వచ్చిన వ్యక్తి నాయకత్వం వహిస్తే ప్రజా సమస్యలు సమర్థవంతంగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఇతర రాజకీయ పార్టీలు కూడా పరిణామంపై ముమ్మరంగా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఈ ఎన్నికల వాతావరణంలో ఒక న్యాయవాది రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని వినిపిస్తున్న వార్తలు కోనరావుపేట మండలం రాజకీయాల్లో కొత్త సమీకరణాలు అయితే దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారంట. మరి న్యాయరంగం నుంచి కూడా మరి ఎవరైతే న్యాయవాదులు ఉంటారో వాళ్ళు కూడా పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయంట కోనరావుపేటకు సంబంధించి కూడా.
ఇక స్కాలర్షిప్ ఫీజులు బకాయిలు విడుదల చేయాలి. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి, ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరిక. మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, మండలాలు, ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద, ఆర్డీఓ ఆఫీసుల వద్ద ముట్టడికి పిలుపుతో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం అయితే చేపట్టినట్ట. మరిగా ఇక మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే చిట్కుల్లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి. దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహనీయుడు, దేశం కోసం ప్రాణాలు విడిచిన మహనీయుడు రాజీవ్ గాంధీ. కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్. ఇక భారతదేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించి కొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టి కమ్యూనికేషన్ రంగంలో నూతన సంస్కరణలు తెచ్చిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారట. మరి నిన్న ఏదైతే మరి రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు, పలు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి కొన్ని వార్తలు కూడా చూసినాం. అయితే మెదక్లో మరి నీలం మధు ముదిరాజ్ గారు కూడా మరి ఆ యొక్క రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి వేడుకలను అయితే నిర్వహించినటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తాం. ఇక యూరియా అందుబాటులోకి ఉండే విధంగా పటిష్ట చర్యలు. 900 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఇంకో 1500 మెట్రిక్ టన్నులు రానుంది. అవసరం మేరకు కొనుగోలు చేసి సహకరించాలి. ఎరువుల విక్రయాలను సక్రమంగా నిర్వహించాలి. రిజిస్టార్లు అప్డేట్ ఉండాలి. నిరంతర పర్యవేక్షణ ముఖ్యం. యూరియా నిల్వలపైన సమాచారం ఇవ్వాలి. రైతులు సమన్వయం పాటించాలి. స్పష్టం చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు. మరి ఎరువులు ఏవైతే ఉన్నా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి. ఎవరికి ఎంత ఇస్తున్నారో ఆ రికార్డులు కూడా పక్కాగా రాసి పెట్టాలని చెప్పేసి కలెక్టర్ రాహుల్ రాజు గారు అయితే చెప్తా ఉన్న వార్త అది. ఇక కోహేడ మండలంలో యూరియా కొరత తీర్చండి. కలెక్టర్ హైమావతికి మార్కెట్ కమిటీ చైర్మన్ వినతి. కోహేడ మండలానికి సరిపడే యూరియా ఇచ్చి రైతులకు యూరియా కష్టాలను తీర్చాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మలా జయరాజు బుధవారం జిల్లా కలెక్టర్ హైమావతికి అయితే వినతి పత్రం అయితే అందజేసినారంట. ఆర్టీసీ బస్సులో ఎండు గంజాయి రవాణా. కంకోల్ డెక్కన్ టోల్ ప్లాజా వద్ద పట్టివేత. ఇక కంకోల్ డెక్కన్ టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సులో ఎండు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్కు చెందిన తాజ్ మహమ్మద్ అనే వ్యక్తిని 440 గ్రాముల ఎండు గంజాయి మరియు ఒక మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారట. కర్ణాటక ఆర్టీసీ బస్సులో బీదర్ నుండి హైదరాబాద్కు తీసుకొస్తుండగా మరి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ టీం చేత పట్టుబడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్కి తరలించారట. మరి ఆల్రెడీ రోజు మనం గంజాయి పట్టుబడ్డ వార్తలు ఇంటనే ఉన్నాం. మళ్ళీ ఇలా కూడా ఒకటి దొరికింది 440 గ్రాముల గంజాయి అట. అయితే బండి మీద కార్లలో ప్రైవేట్లో తీసుకొస్తే ఇబ్బంది అవుతుందని ఏకంగా మనోడు గవర్నమెంట్ బస్సులోనే తీసుకొని అంటే బస్సులో తీసుకొస్తే ఎవరు గుర్తుపట్టారు. ఇక బ్యాగులు వేసుకొని వస్తాం. బస్సులు ఎవరు ఆపరు కదా, పోలీసులు ఎవరు ఆపరు కాబట్టి ఇక బస్సులో వేసుకొని పోతే మన పని మంచిగానే అవుతుందని అనుకుంటున్నాం. కానీ ముందస్తు సమాచారం అయితే పోలీసులకు ఉంది. దొరికేటోళ్ళు ఎంతమంది ఉన్నట్టు ఇంకా దొరకనోళ్ళు ఇంకెంతమంది అసలు ఈ గంజాయి సప్లై ఏందో, ఆ దందా ఏందో, అది నిజామా కథ వేరే ఉన్నది. కథ పెద్దగానే ఉంటుందేమో మరి. ఇక నల్లబాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్. ఫెర్టిలైజర్ దుకాణంలో ఎరువులు విక్రయాలను పరిశీలించిన కలెక్టర్ అంట. మరి జిల్లాలో యూరియా కొరత లేదు. రైతులకు బయోమెట్రిక్ ద్వారా యూరియా విక్రయాలు. గురుకుల పాఠశాలలో శానిటైజర్ లోపాలపై అసహనం. వెంటనే మెరుగుపరచాలని ఆదేశం. ఈ పాస్ యంత్రాల ద్వారా యూరియా విక్రయించాలని ఆదేశం జారీ చేశారంట మరి కలెక్టర్. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. తిరుమల శ్రీవారి సేవలో చెవెళ్ళ యువకులు మరి రంగారెడ్డి జిల్లా చెవెళ్ళ ప్రాంతానికి చెందిన యువకులు భక్తి శ్రద్ధతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 14 నుండి 20 వరకు జరిగిన శ్రీవారి సేవలు సక్రమంగా సేవలు అందించడం తమ అదృష్టమని భావించారట. మొత్తం మీదైతే శ్రీవారి సేవలో మరి చెవెళ్ళ ప్రాంతానికి చెందినటువంటి యువకులు భక్తి శ్రద్ధతో మరి అక్కడ సేవ చేసుకుంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పాఠశాల వ్యర్థ ఆహారంపై కొండకల్ ప్రజల ఆగ్రహం. పాఠశాల వ్యర్థ ఆహారం గ్రామ ప్రజల ఆరోగ్యానికి ముప్పు. వర్షాకాలంలో ఇండస్ పాఠశాల నిర్లక్ష్యం. కొండకల్లో ఇండస్ ఇంటర్నేషనల్ పాఠశాల నిర్వాహకం. మరి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ అట. ఇక కొండకల్ గ్రామ ప్రజలు ఇండస్ ఇంటర్నేషనల్ పాఠశాల నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో రోజు మిగిలిపోయే వ్యర్థ ఆహారాన్ని జీహెచ్ఎంసీ వాహనంలో తీసుకొచ్చి గ్రామంలో పారిస్తున్న ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలకు వెళ్తే పాఠశాలల నుండి సేకరించిన ఆహార వ్యర్థాన్ని ఎరుకల లక్ష్మణ్ తన ఇంటి వద్ద పందులకు వేసి మిగతా భాగాన్ని గ్రామ డంపింగ్ యార్డ్కి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులు వాహనాన్ని అడ్డగించి డ్రైవర్ను ప్రశ్నించగా ఇండస్ పాఠశాల నుంచి లక్ష్మణ్ చెప్తే తీసుకొచ్చానని సమాధానం ఇచ్చాడు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ వర్షాకాలం కారణంగా గ్రామంలోని ఇప్పటికే క్రిమికీటకాలతో బాధలు పెరిగాయని, అలాంటప్పుడు పాఠశాల వ్యర్థ ఆహారాన్ని తెచ్చి గ్రామంలో పారేయడం ప్రజల ఆరోగ్యానికి ముప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్వాసన, దోమలు పెరిగి వివిధ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండస్ ఇంటర్నేషనల్ పాఠశాల అనుమతి లేకుండా ఇలాంటి పనులు చేస్తూ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని ఆరోపిస్తూ పాఠశాల యాజమాన్యం ఎరుకల లక్ష్మణ్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారట. మరి ఏదైనా ఆహారం మిగిలితే
పేదవాళ్ళకి ఇస్తే ఇంత పుణ్యమైన వస్తుంది. ఆ గ్రామాల్లో ఇష్టారీతిన మరి డంపింగ్ యార్డ్లో వేయకుండా, లేకపోతే ఆ యొక్క చెత్త వ్యాన్లో వేయకుండా మొత్తం ఇష్టారీతిన గ్రామాల్లో వేస్తే గ్రామ ప్రజలు ఇబ్బంది పడతారు. అటు మొత్తం సీజనల్ వ్యాధులు అంటే మొత్తం కూడా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారట ఈ యొక్క పాఠశాల యాజమాన్యం. మరి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నప్పుడు కొంత అంటే ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన కొంత ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో మరి చాలా ఆర్గనైజేషన్స్ అయితే వచ్చినాయి. మరి అలాంటి ఆర్గనైజేషన్స్కి ఇవ్వాలి, లేదంటే పేద ప్రజలకు పంచాలి. కానీ ఇట్లాంటి ఇష్టారీతిన గ్రామాల్లో వేయడం మాత్రం చాలా తప్పు. ఇక ట్రస్ట్ ఆధ్వర్యంలో వైకుంఠ రథం వితరణ. ఇక తూముకుంట మున్సిపాలిటీ షామీర్పేట వార్డు పరిధిలో బుధవారం వైకుంఠ రథం మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రశాద ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మరి దానికి సంబంధించిన వార్త కూడా మరి వైకుంఠ ధామం అయితే ప్రారంభించారంట అక్కడ. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తరలింపు సబబు కాదట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. తిరువనగరంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను మండిపాటు. ఇక సమీకృత భవనాల నిర్మాణం పేరిట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తరలించడం సమంజసం కాదని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పాలనను ప్రజల నుండి దూరంగా తీసుకుపోవడం లాంటి తిరోగమన చర్యలు చేపట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రివాజ్గా మారిందని ఆయన విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో ఉండే కార్యాలయాన్ని మంకాలకు తరలించే విధంగా నిర్ణయించడంపై ఆయన జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ఇక్కడే తాము సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి కొంతమేర నిర్మాణం కూడా జరిగినట్టు చెప్పారు. ఆ భవనాన్ని పూర్తి చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం ఏమిటని ప్రశ్నించారట. మరి మొత్తం మీద మరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయ తరలింపు సబబు కాదంటూ మరి చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాను. ఇక నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆన్లైన్లో అన్ని వివరాలు సమర్పించాలి. విద్యుత్ అధికారుల పర్మిషన్ తప్పనిసరి తీసుకోవాలి. డీజేలకు అసలు అనుమతి లేదు. రాత్రి 11 గంటల తర్వాత మైకులు వాడద్దు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. బషీరాబాద్ ఎస్ఐ సుమన్ అయితే చెప్తా ఉన్నారు. మరి రానున్న వినాయక చవితి ఏవైతే నవరాత్రి ఉత్సవాలు ఉంటాయో మరి దాని సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి ఏదైతే మండపాలు ఏర్పాటు చేసుకుంటారో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా అక్కడ అయితే నమోదు చేసుకోవాలి. పర్మిషన్ తీసుకోవాలి. మరి 10 గంటల తర్వాత కూడా మైకులు అయితే వాడొద్దు. డీజేలకు అసలు పర్మిషన్ లేదు. మరి అక్కడ ఎవరైతే విద్యుత్ అధికారులు ఉంటారో మరి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి. దానికి సంబంధించిన కరెంటు కావచ్చు ఇతరత్ర సమాచారం కోసం అయితే విద్యుత్ సంబంధించిన అధికారుల పర్మిషన్ అయితే తీసుకోవాలని చెప్పేసి మరి బషీరాబాద్ ఎస్ఐ సుమన్ అలీ అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియోథెరపీ, తెలుగు పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయంట. పాఠశాల ప్రిన్సిపల్ ఉషా కిరణ్ అయితే ఒక ప్రకటనలో చెప్పారంట. మరి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బూరుగులపల్లిలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలికలు మెమూన్పేట శాఖలో ఫిజియోథెరపీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు సబ్జెక్టులు ఇంగ్లీష్ మీడియంలో బోధించుటకు మహిళా అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు అయితే కోరిరట. మరి ఈ నెల 21, 22 తేదీల్లో ఇంటర్వ్యూ అండ్ డెమోస్ అయితే నిర్వహించబడు. మరి మిగతా సమాచారం కొరకు అయితే ఈ కింది నెంబర్లకు అయితే ఫోన్ చేయగలరని చెప్పేసి మరి ఇది ఒక వార్త. హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పెద్దషాపూర్ తాండాలో ప్రభుత్వ భూమి కబ్జా రాయుళ్ల చెర నుండి ప్రభుత్వ భూమిని విడిపించాలి. కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోండి. తహసీల్దార్ ఫిర్యాదు చేసిన రాము నాయక్ అంటూ ఒక వార్త. అయితే శంషాబాద్ మండలం పెద్దషాపూర్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో మరి సర్వే నంబర్ 220లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఖద్దరు చొక్కా వేసుకున్న వ్యక్తులు కబ్జా చేస్తున్నారని స్థానిక వాసి అయిన రాము నాయక్ అన్నారు. ఈ మేరకు శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్తును కలిసి కబ్జా రాయుళ్ల చెర నుండి ప్రభుత్వ భూమిని విడిపించి కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అందుకు తహసీల్దార్ సానుకూలంగా స్పందించారని పరిశీలించి కబ్జాలకు పాల్పడుతున్న వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారట. శంషాబాద్ మండలంలో పెద్ద షాపూర్ తండ గ్రామ పంచాయతీలో అయితే మరి సర్వే నంబర్ 220లో కొందరు రాజకీయ నాయకులు అంటే కద్దచుకరండి ఇక వాళ్ళే ఇంకా మరి ప్రభుత్వ భూమిని అయితే కబ్జా గురి చేస్తూ ఉన్నారట. మరి తహసీల్దార్ గారు అయితే మరి అక్కడ దానిపైన కొంత చర్యలు తీసుకోవాలని చెప్పి వినతి పత్రం అందిస్తున్నారు. ఇక ఈదమ్మ పోచమ్మ దేవాలయంలో ఘనంగా శంకు పూజ వేద పండితుల రేవల్లి రాజు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారంట. మరి పార్టీలకు అతీతంగా హాజరైన ప్రముఖులు అని చెప్పేసి మనకు ఒక వార్త. ఇక పాఠశాల ఉపాధ్యాయులు రూపాదేవికి పిహెచ్డి పట్టా ప్రదానం చేసిన ఐఎస్ఆర్ఓ చైర్మన్ డావి నారాయణ అంట. మరి సర్కిల్ శివరాంపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయురాలైన రూపాదేవికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా అయితే పిహెచ్డి సంబంధించిన పట్టా అయితే ప్రదానం చేసిన వార్త ఇది. ఇంకా ఇక అగ్రివర్సిటీ బోధన సిబ్బంది సమస్యలు పరిష్కరించండి. మరి ప్రమోషన్ల నిరాకరణ, శాస్త్రీయత లేని స్కోర్ కార్డు వలన మరి గత 3 నెలలుగా ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి. ఆ ఉద్యోగుల విన్నపాలు బుట్ట దాఖలు చేస్తున్న అధికారులు అగ్రివర్సిటీ వీసీ అల్దాస్ జానియాను కలిసి విన్నవించిన టాసా సంఘం సభ్యులట. ఇక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జాతీయ ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్న బోధన సిబ్బందికి ప్రభుత్వం నుంచి బడ్జెట్ లేకపోవడం, మౌలిక వసతుల కొరత, అధ్యాపక విద్యార్థి నిష్పత్తి పాటించకపోవడం,
తీవ్ర ఒత్తిడిలో కూడా విశ్వవిద్యాలయ అభివృద్ధి కాంక్షించే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖల సంఘం సభ్యులు అన్నారట. మరి ఈ మేరకు అగ్రివర్సిటీ వీసీ అల్తాఫ్ జానియాను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారట. మరి ఈ సందర్భంగా మరి టాసా సంఘం సభ్యులు మాట్లాడుతూ అగ్రివర్సిటీ బోధన సిబ్బందికి ప్రమోషన్ల నిరాకరణ, శాస్త్రీయత లేని స్కోర్ కార్డు రూపకల్పన గత 3 నెలలుగా ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి రగిలిస్తోందన్నారట. మరి మొత్తం మీద అయితే టాసా సంఘం సభ్యులైతే మరి వాళ్ళ యొక్క సమస్యలను వివరిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తాం. ఇక ఎల్లమ్మను దర్శించుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే శ్రావణ మాసం సందర్భంగా హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాన్ని అయితే సందర్శించారంట. ఇక మరి దానికి సంబంధించినది. ఇక కల్తీ వ్యాపారాలకు వ్యతిరేకంగా తెలంగాణ బచావో మూవ్మెంట్ మార్వాడి వస్తువులను బైకాట్ చేయాలి, మార్వాడీలు తెలంగాణలో కొత్త షాప్ నడిపితే పగలగొడతాం. తెలంగాణ బచావో మూవ్మెంట్ ఉద్యమ సంఘం ఆవిర్భావం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పీడమర్తి రవి అయితే చెప్తా ఉన్నారు. మరి మాంసం దుకాణాలు తప్ప అన్ని వ్యాపారాలు మార్వాడీలే చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పీరమర్తి రవి అన్నారు. నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి కోసం మన వ్యాపారాలు మనకే ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉత్తరాది కల్తీ వ్యాపారులకు వ్యతిరేకంగా తెలంగాణ బచావో మూవ్మెంట్ని అయితే తీసుకొచ్చారు. మరి ఏదైతే మార్వాడీలకు సంబంధించి ఇక్కడ కొత్తగా వ్యాపారాలు అయితే చేసుకోవచ్చు, మరి పెడితే మాత్రం ఖచ్చితంగా పగలగొడతామని చెప్పేసి మాజీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రావు అయితే మరి తెలంగాణ బచావో మూవ్మెంట్ అయితే స్టార్ట్ చేసిరు. మరి ఇంకా మన దానికి సంబంధించిన వార్త ఇది. ఇక పాలమూరు జిల్లా వార్త చూసుకున్నట్లయితే ప్రమాదభరితంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అట. మాగనూరు మండలం వడ్వట్లో అడవి సత్యారం కొల్పూరు మందిపాల్ పోయే మార్గంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కనే వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూలీలతో జనసంచారం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ట్రాన్స్ఫార్మర్ చేతికి అందే ఎత్తులో ఉండడంతో మరి ట్రాన్స్ఫార్మర్కు చుట్టూ కంచె లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులు మేత కోసం వెళ్లి ప్రమాదానికి గురై అవకాశం ఉందని చెప్పి మరి రైతులు చెబుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ఆఫీసర్లు చూడనట్లుగా వదిలేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మరి ట్రాన్స్ఫార్మర్ చూడండి ఎంత చిన్నగా ఉందో, మరి చిన్నపిల్లలు కూడా ఇట్లా అంటే ముట్టుకుంటట్టు ఉంది. మరి అక్కడ అధికారులు కూడా ఏం చర్యలు తీసుకోవట్లేదట. అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంది, మన చిన్నపిల్లలు కూడా అందుకున్నంత కొంత హైట్లో పెట్టాలి. అలాగే మరి గ్రామ ప్రజలు కావచ్చు, లేదంటే మూగజీవులు ఉంటాయి, మూగజీవులకు అసలు ఏం తెలియదు కూడా తెలియదు కదా. మరి మూగజీవులు వచ్చి కనీసం అక్కడ టచ్ చేస్తే కదా అలా ఆటోమేటిక్గా మరి బ్లాస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ విద్యుత్ అధికారులు కూడా చూసినట్లుగా చాలా ఏమంటారు దాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారట. మరి ఖచ్చితంగా విద్యుత్ అధికారులకు చొరవ తీసుకొని ఒక ట్రాన్స్ఫార్మర్ని అక్కడ నుంచి తొలగించి కొంత ఎత్తులో అయినా లేదంటే ప్రజలకు దూరంగానైనా పెట్టాలని చెప్పేసి ఫినిషింగ్ లాంటిదైనా ఏర్పాటు చేయాలి. ఇక శాంతి కమిటీలు సమన్వయంతో వ్యవహరించాలి. వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు శాంతి కమిటీ సభ్యులు సమన్వయంతో వ్యవహరించాలని డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి అయితే పిలుపునిచ్చారట. మరి కల్వకుర్తి పట్టణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఏ నాగార్జున అధ్యక్షతన బుధవారం మున్సిపల్ కార్యాలయం హాల్లో శాంతి కమిటీ సమావేశం అయితే జరిగిందట. మరి ఏదైతే పండుగలకు సంబంధించి జాగ్రత్తలు ఉంటాయో సో అన్నీ కూడా మరి పోలీసులు అయితే అక్కడ ఏవైతే యువజన సంఘాలు ఉంటాయో మరి ఏర్పాటు చేసే వినాయక చవితి ఏర్పాటు చేసే యువజన సంఘాలకైతే వాళ్ళంతా సూచించారు. ఇక బీ ఫార్మసీ ఫలితాలు అయితే విడుదలైనాయంట. పాలమూరు విశ్వవిద్యాలయంలో బీ ఫార్మసీ 8వ సెమిస్టర్ రెగ్యులర్ 1357 బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలను ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ వైస్ ఛాన్సలర్ అయితే విడుదల చేసిరంట. మరి ఉమ్మడి పాలమూరులో రాజీవ్ గాంధీ జయంతి. మరి ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశంలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బుధవారం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశంలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా జరిగాయట్టు ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నంపై ఎస్పీకి ఫిర్యాదట. ఈ నెల 17వ తేదీన వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించిన వనపర్తి జిల్లా బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్కు ఫిర్యాదు చేశారు. మరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహించే ఓ ఉద్యోగిని ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ వారి ఇష్టానుసారంగా వివరించిన బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి ప్రయత్నించారని ఫిర్యాదులు పేర్కొన్నట్టు మొత్తం మీదైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి ప్రయత్నించారంటూ ఎస్పీకి అయితే ఫిర్యాదు చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఆర్టీసీ బస్సుల కోసం పడిగాపులు హైదరాబాద్ వెళ్లేందుకు నేరుగా బస్సులు లేక ఇబ్బందులు పడుతుండట. మరి మక్తల్ నియోజకవర్గంలోని మండల కేంద్రం నర్వా నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు నేరుగా బస్సు సదుపాయం లేక స్థానికులు తీవ్ర అసౌకర్యాలైతే ఎదుర్కొంటున్నారట. మరి మక్తల్ నియోజకవర్గంలో నర్వా మండల కేంద్రం నుంచి అయితే డైరెక్ట్గా హైదరాబాద్కు బస్సు లేక అక్కడ స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నారంట.
మరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం కల్వకుర్తి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం అయితే అన్నదానం చేసిన సందర్భంగా అదొక వార్త. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలట. మరి అర్హులైన పేదలకు మాత్రమే ఇండ్లు కేటాయించాం. మరి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అంటాను. అయితే పేదలకు ఇండ్లు అందించడం కన్నా సంతోషం మరొకటి లేదని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా గుడిపల్లి మండలంలోని భీమనపల్లి కోదండపురం గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి శంకుస్థాపన చేసిరట. మరి మొత్తం మీద అయితే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక తాడ్వాయిలో కలెక్టర్ విస్తృత పర్యటన, వీధుల్లో కలియ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత జ్వర సర్వేపై ఆరా చేసిరంట. మరి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జాబితా అయితే తనిఖీ, ఇంకా తక్షణ సహాయం కింద ఎంపీడీఓకు 50,000 చెక్కు అందజేసిరంట. మరి వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే వ్యాధులకు అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ అయితే తెలిపారు. మరి బుధవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామంలో ప్రజలు విషజ్వరాల బారిన పడిన విషయం తెలుసుకున్న కలెక్టర్ గ్రామంలో విస్తృతంగా అయితే పర్యటించారు. మరి ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలో వీధులను కలియదిరిగారు. మురికి కాలువలు, ఇంటి ముందు ఇంగుడు గుంతలు లేకుండా వాడుకున్న రోడ్లపై ప్రవహించడం తదితర అంశాలపై అయితే మొత్తం పరిశీలించి వాళ్ళకైతే తగు జాగ్రత్తలు అయితే చెప్పినంట అక్కడ సంబంధించిన అధికారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు. ఇక క్యూ న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు ఎన్సీఎల్ మ్యాన్ఫోర్డ్ స్కూళ్లకు నోటీసులట. ఇక భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు 4 రోజుల క్రితం 2 రోజుల్లో సెలవులు ప్రకటించిన ప్రభుత్వ ఆదేశాలను బేఖతారు చేస్తూ సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలోని ఎన్సీఎల్ స్కూల్ మ్యాన్ఫోర్డ్ స్కూళ్ల సెలవులు ఇవ్వకుండా విద్యా సంస్థలు నడిపిన విషయాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాలు మరి బేఖతార్ అనే శీర్షికన క్యూ న్యూస్ వార్తను ప్రచురించగా బుధవారం జిల్లా అధికారులు స్పందించారు. 2 స్కూళ్లకు నోటీసులు ఇచ్చినట్లు మఠంపల్లి ఎంఈఓ వెంకటాచారి తెలిపారు. కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయకుండా స్కూల్స్ ఎందుకు తెరిచారో సమాధానం ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్టు చెప్పారట. మరి ఆల్రెడీ భారీ అంటే అత్యంత భారీ వర్షాలు అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో దాదాపు 2-3 రోజులు గవర్నమెంట్ స్కూల్స్కి సెలవులు కూడా ప్రకటించింది. ఎందుకంటే ఆ వరదలు వరదల కారణంగా మరి పిల్లలకు వల్ల ఆగమైతే ఆ స్కూల్ యాజమాన్యం సమాధానం చెప్తుందా? మరి ఇక్కడ ఈ స్కూల్ అయితే లెక్క చేయకుండా ఈ 2 స్కూల్స్ కూడా మరి ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి సెలవులను కూడా లెక్క చేయకుండా ఈ యొక్క స్కూల్స్ని అయితే నడిపిందట. మరి దానిపైన అయితే మనం అయితే క్యూ న్యూస్లో అయితే ఒక ప్రచురించిన ఒక వార్త అయితే మరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖతారు చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వహణ అంటూ అయితే దానిపైన అధికారులు అయితే స్పందించి ఆ యొక్క స్కూల్స్కి అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందట. మరి దానిపైన మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. మరి ప్రభుత్వం ప్రకటించినా కూడా ఎంతో రెడ్ అలర్ట్ ఉంటే తప్ప ప్రభుత్వం అయితే సెలవులు ప్రకటించదు మరి ఆ వర్షాల కాలంలో. మరి అలాంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సెలవులను కూడా పక్కన పెట్టి మీరు స్కూల్ యాజమాన్యం స్కూల్ ఎట్లా నడిపిస్తారని చెప్పేసి అయితే నోటీసులు జారీ చేయడం జరిగిందట. ఇక తుర్కకాశాల సమస్యలను పరిష్కారానికి మండలిలో గలం విప్పండి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు వినతి పత్రం అందజేసిన ఎస్కే బడే సాహెబ్. మరి తుర్కకాశాల సమస్యలను పరిష్కారానికి శాసన మండలిలో గలం విప్పాలని తెలంగాణ తుర్కకాశ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే బడే సాహెబ్ అయితే బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంలోకి వెళ్లి తుర్కకాశాల సమస్యల గురించి తీన్మార్ మల్లన్నకు క్లుప్తంగా వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి కార్మిక పెన్షన్ ఇవ్వాలని కోరారు. రాయి కొట్టే కార్మికుడికి ప్రమాదం జరిగితే మెడికల్ ఖర్చు ప్రభుత్వం భరించి వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలన్నారు. తమ సమస్యలపై తమ గొంతును అసెంబ్లీలో వినిపించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న సానుకూలంగా స్పందించి తుర్కకాశాల సమస్యలపై అసెంబ్లీలో తప్పకుండా మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రహీం తదితరులు పాల్గొన్నారంట. మరి ఏదైతే తుర్కకాశాల సమస్యలు ఉంటాయో వాటినైతే మండలిలో గలం విప్పండి అని చెప్పేసి మరి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే కోరడం జరిగింది. దానికి సంబంధించిన ఎస్కే బడే సాబ్ మరి ఎవరైతే ఉంటారో మరి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే బడే సాబ్ అయితే తీన్మార్ మల్లన్న కోరడం జరిగింది. దానికి మరి సానుకూలంగా స్పందించారు తీన్మార్ మల్లన్న. మరి ఖచ్చితంగా మీ సమస్యలపై పోరాడతాను, సో మాట్లాడతానని చెప్పి అయితే వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇక బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముట్టడి, పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నట్టు. గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ రియంబర్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని కోరుతూ బుధవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో 1000 మంది విద్యార్థులు అతి భారీ ర్యాలీ అయితే నిర్వహించారంట. మరి దానికి సంబంధించిన విద్యార్థి నేతలు కూడా. ఇక వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి అంటూ మరి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఆత్మకూరులో పురోగతిలో ఉన్న పలు ఇందిరమ్మ ఇళ్లను బుధవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఇందిరమ్మ పనుల నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులు లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారట. మరి ఒక కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే ఇందిరమ్మ ఇళ్లు మరి త్వరగా పూర్తి చేయాలని చెప్పి అది కొంచెం సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ
ఇక ఓరుగల్లు లారీ యూనియన్లో అవినీతి మరి 30 లక్షల చిట్టి డబ్బులు స్వాహా ఎమ్మెల్యే పేరుతో మాజీ అధ్యక్షుల ఇష్టారాజ్యం డ్రైవర్లకు న్యాయం చేయాలని వేడుకోలంట. మరి గొర్రెకుంట శివారులో ఓరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ రాజకీయ అండదండలతో మాజీ అధ్యక్షులు ఫిరోజ్ అజ్మంద్ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లారీ ఓనర్లు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారంట. మరి ఎవరైతే మాజీ అధ్యక్షులు ఉంటారో వాళ్ళు కూడా 30 లక్షల వరకు చిట్టి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని అయితే స్కామ్ చేసింది. మరి దానికి సంబంధించిన వాళ్ళు కూడా మరి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేది చెప్తున్నారు. మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతా ఉన్నారు అక్కడ. ఇక తెల్లవారుజాము నుంచే ఎరువుల కోసం రైతుల క్యూ. తొర్రూరు పోలీస్ స్టేషన్లో పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ చేస్తున్నారంట. మరి వానాకాలం పంటల కోసం అత్యవసరమైన యూరియా కోసం తొర్రూరులో రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. బుధవారం తెల్లవారుజామునే అమ్మాపురం రోడ్లోని పిఏసిఎస్ భవనం ఎదుట రైతులు క్యూ కట్టిరంట. మరి పొద్దున్న నుంచి కూడా మరి రైతులు వచ్చి అయితే మరి అక్కడ క్యూ కట్టిరంట. పోలీస్ బందోబస్తుల మధ్య యూరియా అయితే పంపిణీ చేస్తున్నారంట అక్కడ. ఇక గోదావరి స్నానాలకు భక్తులను అనుమతించొద్దట భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు చెప్తా ఉన్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ మండలం కాళేశ్వరంలో గోదావరిలో స్నానాల కోసం భక్తులను అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. మరి ఏదైతే ఇప్పుడు వర్షాలు అధికంగా వస్తూ ఉన్నాయి, మరి గోదావరిలో కూడా అధికంగా వరద ఉధృతి కూడా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ అక్కడ గోదావరిలో స్నానాలకైతే ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి మరి అక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇక సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చేర్యాల పట్టణ కేంద్రంలోని గౌతమి వొకేషనల్ జూనియర్ కాలేజు విద్యార్థులకు చేర్యాల ఎస్ఐ నవీన్ రక్షణ చట్టాలను గురించి అవగాహన అయితే కల్పించి సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు రక్షణకు ఉన్న చట్టాల గురించి షీ టీం నిర్వహిస్తున్న విధుల గురించి షీ టీం ద్వారా ఎలా రక్షణ పొందొచ్చో అయితే మొత్తం కూడా చేసిరంట. మరి దేనికి సంబంధించిన ఏమైనా ర్యాగింగ్ చేసినా లేకపోతే ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ మరి పోలీసులకు అయితే వెంటనే సమాచారం ఇవ్వాలి. వాటి కోసం ఏవే చట్టాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మరి పోలీసులు ఉన్నారో వాళ్ళైతే మరి విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఈ విధంగా స్పందించాలని చెప్పేసి కూడా వాళ్ళని అయితే కోరుతా ఉన్నారు. ఇక బయ్యారంలో రాజీవ్ గాంధీ జయంతి. జిల్లాలోని బయ్యారం మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని అయితే నిర్వహించినట్ట. ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సాంకేతిక విప్లవానికి పునాది వేసిన రాజీవ్ అట. మరి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు. మరి ఇక్కడ కూడా మరి మాజీ ప్రధాని ఏదైతే మరి రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి ఉందో జయంతి వేడుకలను అయితే మరి అతను చేసినటువంటి సేవలు కావచ్చు సంస్కరణలు కావచ్చు గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలను అయితే ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక సిపిఐ రాష్ట్ర మహాసభకు తరలిన ఇల్లందు నాయకులు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో బుధవారం నుంచి జరుగుతున్న సందర్భంగా ఇల్లందు డివిజన్లోని నాయకులు తరలి వెళ్లారంట. మరి ఏదైతే 4వ మహాసభలు నిర్వహిస్తున్నారో సిపి సంబంధించి దానికి జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడి నుంచి అయితే బయలుదేరి అక్కడికి వెళ్తున్నారంట. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం 47.70 అడుగులకు చేరిక. మరి ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. ఇక గోదావరి నదిలో నీటి మట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు బుధవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాత్రి 9 గంటలకు 47.70 అడుగులకు చేరుకుంది. 48 అడుగులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆరోగ్య తదితర శాఖల సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉండాలని, గ్రామ స్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరి వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వరద నీటిలో వాహన ప్రయాణాలు చేయరాదని, పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా ఉండాలని అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనలో స్పష్టం చేశారు. చూశారు కదా, మరి 47.70 అడుగులకు చేరుకుందట. ఇంకొక అడుగు చేస్తే 48 అడుగులు అయితే దాటిపోతారు. అయితే మొదటి ప్రమాదక హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో 48 అడుగులు దాటితే రెండవ ప్రమాదక హెచ్చరిక అయితే జారీ చేశారట. మొత్తం మీద అయితే మరి యొక్క ముంపు ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తం చేస్తా ఉన్నారు. భద్రాచలం వద్ద మరి గోదావరి ఉగ్రరూపం దాల్చిందంటూ ఈ యొక్క వార్త ద్వారా మనకైతే అర్థమైపోతుంది. ఇక గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి. అత్యవసరమైతే 100కు ఫోన్ చేయండి. తూరుబాక వద్ద రోడ్డు డైవర్షన్ పాయింట్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్. మరి ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది, ఉధృతంగా ప్రవహిస్తున్నది. గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, వాళ్ళందరూ కూడా అధికారులకు అయితే సూచిస్తారు. ప్రజలకు కూడా అత్యవసరం ఉంటే 100కు ఫోన్ చేయాలని కూడా అక్కడ దానికి సంబంధించిన వార్త. ఇక చెరువును తలపిస్తున్న పాల్వంచ బస్టాండ్. ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు ఎమ్మెల్యే చొరవ తీసుకొని బస్టాండ్ అభివృద్ధి పనులు ప్రారంభించాలి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో చెరువును తలపించే విధంగా నీటి కుంటలు దర్శనమిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరిన బస్టాండ్ చూసే నాయకులు ఉన్నారే తప్ప అభివృద్ధి పనులకు ప్రారంభించే నాయకులు, అధికారులు కనుమరుగైపోతున్నారని చెప్పేసి ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి ఏదైతే బస్టాండ్ ఉందో మరి చూడొచ్చు ఎట్లా ఉందో మరి పాల్వంచ ఏది
ఈ బస్టాండ్ పరిస్థితి చూడండి, ఒకసారి నీళ్లు కావచ్చు, మురికి కాలువ కావచ్చు, మరి దాన్ని చూసే వాళ్ళు తప్ప దాన్ని అయితే ఎవరు కూడా దాన్ని కొత్తది కట్టడానికి, దాన్ని మరమ్మతు చేయడానికి కూడా ముందుకు రావట్లేదని దానికి సంబంధించిన కూడా మారదా. మరి ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఖచ్చితంగా బస్టాండ్ పనులు అయితే చేయాలని చెప్పేసి అక్కడ స్థానికులు ప్రజలైతే కోరుతా ఉన్నారు. ఇవన్నమాట ఇవాళ తెలంగాణ దినపత్రికల్లో వచ్చినటువంటి మరి ఆ 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు. మరొక ఎపిసోడ్లో మరిన్ని జిల్లా వార్తలతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు చూస్తున్నానండి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ.